హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈరోజు మన వీడియో మందారపు మొక్క అండి. మందారపు మొక్కకి ఒక సూపర్ ఫర్టిలైజర్ తయారు చేసి 15 రోజుల క్రితం నేను ఇచ్చానండి. ఇది ఇవ్వటం వల్ల మందారపు మొక్కలో మంచి మొగ్గలు పూలు వచ్చి మొక్కతే కలకల్లాడుతూ ఉంది. ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బ్రైట్గా ఉన్నాయో. నేను నా ప్లాంట్స్ అన్నీ కూడా ఆయిల్ డబ్బాల్లో పెట్టానండి. అసలు ఎన్ని మొగ్గలు వచ్చాయో ఎన్ని పువ్వులు వచ్చాయో కదా. పువ్వులు అసలు ఎన్ని విడిగా ఉన్నాయో మొగ్గలైతే అంతకన్నా ఎక్కువ ఉన్నాయండి. ప్రతిరోజు ఈ మొక్కల్లో నుంచి నేను చాలా ఫ్లవర్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఈ విధంగా మీ మొక్కల్లో కూడా ఇన్ని ఫ్లవర్స్ రావాలంటే నేను ఇవాళ చూపించబోయే ఫర్టిలైజర్ని ఇవ్వడం ద్వారా మీరు కూడా ఇంత ఘనంగా మీ మొక్కల్లో ఫ్లవర్స్ని తీసుకోవచ్చండి. చాలా మంది అడుగుతూ ఉంటారండి, మందార పూలు తక్కువగా పూస్తున్నాయి, ఒకవేళ పూసినా కూడా 1, 2 పూస్తున్నాయి, లేదంటే మొగ్గలుగా ఉన్నప్పుడే రాలిపోతున్నాయి అని అంటూ ఉంటారు కదా. వాళ్ళ కోసం ఇవాళ నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. అంటే పూలు ఎక్కువగా రాకపోవడానికి కారణం ఏంటంటే, అలాగే పూలు తక్కువగా రావడానికి కారణాలు ఏంటి, తర్వాత మొగ్గలు ఎల్లో కలర్లోకి మారి రాలిపోతూ ఉంటాయి కదా, వాటిని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా ఇవాళ మన వీడియోలో తెలుసుకుందామండి. మనం ఎప్పుడూ కూడా ఏ మొక్కనైనా కూడా ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉంటే ఇక ఫ్యూచర్లో వాటికి ప్రాబ్లం రాదు. ఫౌండేషన్ అంటే మనము మొక్కను నాటుకునేటప్పుడే కరెక్ట్ పద్ధతిలో మొక్కను నాటుకోవాలండి. ఆ విధంగా మనము మొక్కను నాటుకున్నప్పుడు తర్వాత ఆ మొక్క పెరిగే దశలో ఇక ఈ ప్రాబ్లమ్స్ అంటే మొక్క అనేది చనిపోవడం కానీ, లేదా మొగ్గలు రాలిపోవడం కానీ, లేక ఎల్లోయిష్ అయిపోయి రాలిపోవడం కానీ, ఇక చాలా మంది అడుగుతూ ఉంటారు, మా మొక్కల్లో అస్సలు మొగ్గలు రావడం లేదు అని. ఎరువులు వేస్తున్నాము, ఎన్ని చేస్తున్నా ఇంకా చాలా ఇస్తున్నామండి, మొగ్గలు అయితే రావడం లేదు అని. మీరు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు, ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, మీ దగ్గర ఇన్ని ఫ్లవర్స్ వస్తున్నాయని ఇలా అడుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను చక్కటి పరిష్కారాన్ని అయితే చూపిస్తానండి. మనం నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకున్నప్పుడు లేదా స్టెమ్ కటింగ్ ద్వారా ఆ మొక్కలు నాటుకునేటప్పుడు ఫస్టే మనము మొక్కకు బలమైన మట్టి మిశ్రమాన్ని మనం తయారు చేసుకుని ఇచ్చుకున్నప్పుడు ఆ మొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచే మనకు బలంగా హెల్తీగా పెరుగుతుందండి. చాలా ఫ్లవర్స్ అయితే మొక్క నుంచి తీసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా ప్లాంట్ని పెట్టుకునేటప్పుడు కంటైనర్ సైజ్ అండి, చిన్న కంటైనర్లోనే మనం పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా మనము ఈ కంటైనర్ సైజ్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి పెద్ద కంటైనర్లో పెట్టామంటే మనము అంటే రూట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, కానీ ప్లాంట్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనము చిన్న కంటైనర్లోనే పెట్టుకోవాలి. అలాగే మనము టాప్ సాయిల్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి. మట్టి పొడి పొడిగా ఉన్నప్పుడే మనము వాటరింగ్ అనేది చేయాలి. లేకపోతే మనం ఒక వేలు కుండీలో పెట్టి చూసినామనుకోండి, మన వేలికి చెమ్మ తగులుతుంది, అంటే అప్పుడు మనం వాటర్ ఇవ్వకూడదు అనమాట. ఎప్పుడైతే మనకు చెమ్మ లేదు అనిపిస్తుందో అప్పుడే మనం వాటర్ చేయాలి. ఎక్కువ తేమ ఉన్నా కూడా మొక్కలు పూలు అనేది తక్కువగా వస్తాయి. అలాగే పెస్ట్ అండి, పెస్ట్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పెస్ట్ ఎక్కువైనా కూడా మనకు మొగ్గలు రాలిపోవడము, అంటే రోజు రోజుకు ఆకులు అయితే ముడుచుకుపోవడము, అలాగే మొక్క అనేది డల్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. అలాగే ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఓవర్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వకండి. 15 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. డే బై డే కూడా అలా ఇచ్చేస్తూ ఉంటారు, అలా మాత్రం చేయకండి. మనము ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చినా కానీ ఫ్లవర్స్ అనేది రాదు, మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయండి. అందుకనే ఖచ్చితంగా మనము 15 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు ముందు పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నేను మంచి మంచి వీడియోస్ అన్నీ మంచి మంచి ఫ్లవర్స్ పైన అలాగే వెజిటేబుల్స్ పైన పెట్టుతూ ఉంటానండి. దీని ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. పూలు పుష్కలంగా పూయాలంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, కాపర్ ఇవన్నీ కూడా మన మొక్కలకు అవసరం అండి. మెయిన్ ఫాస్ఫరస్, పొటాషియం చాలా అవసరం అండి. ఫ్లవర్స్ ఇలా మనకి ఎక్కువగా గుత్తులు గుత్తులుగా రావాలంటే ఇలా మన వంటింట్లో దొరికే వస్తువులతోనే మనము ఫర్టిలైజర్ తయారు చేసి ఇచ్చామనుకోండి, ఇంత ఘనంగా మీ మొక్కల్లో కూడా మీరు పొందవచ్చు. సో ఫర్టిలైజర్ విషయానికి వస్తే నేను ఎండబెట్టిన ఎక్సెల్స్ అరటి తొక్కలను తీసుకుంటున్నానండి. ఇవి బాగా ఎండబెట్టిన తర్వాత ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇందులో మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం చాలా రిచ్గా ఉంటుందండి.
ముఖ్యంగా మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు సాలిడ్ రూపంలో ఇలాంటివి తయారు చేసి ఇచ్చామనుకోండి, ఎలాంటి మొండి మొక్క అయినా పూలైతే పూయాల్సిందే. సో ఇవన్నీ కలిపి మనము మన మొక్కలకి 15 డేస్కి ఒకసారి ఇచ్చామనుకోండి, ఇంత బ్లూమింగ్ మీ గార్డెన్లో కూడా మీరు తీసుకోవచ్చండి. ఒక మందారానికే కాదండి, రోజెస్ కూడా మంచి ఫర్టిలైజర్ అండి. ఈరోజు వీడియోలో నేను చూపించిన ఈ ఫర్టిలైజర్ని ఉపయోగించి చూడండి, మందార మొక్కలు చూడండి అస్సలు ఫ్లవర్ సైజు అరచేయి కూడా సరిపోవడం లేదు. ఎంత మంచి ఫ్లవర్స్, ఎన్ని మొగ్గలు వచ్చాయి. మంచి బ్లూమింగ్ అనేది మన గార్డెన్లో తీసుకోవచ్చండి. 15 రోజులకు ఒకసారి మనం ఇచ్చామనుకోండి, ఇంత రిజల్ట్స్ అనేది మన గార్డెన్లో ఉంటుంది. నేను గ్యారంటీ చెప్తానండి, మీరందరూ కూడా తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయండి. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, నర్సరీలలో మనము చిన్న చిన్న కవర్స్లోనే ఫ్లవర్స్ని అయితే చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదే నర్సరీ నుంచి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూలు రావడం లేదు, మొగ్గలు రావడం లేదు, ఎలా తెచ్చిన మొక్క అలాగే ఉంది అని డౌట్ వస్తూ ఉంటుందండి. కాబట్టి ఇలాంటి ఎన్పికే ఫర్టిలైజర్స్ మన గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్క అండి, మెయిన్ మందారాలు కానీ రోజెస్ కానీ మనం ఇచ్చామంటే బ్లూమింగ్ అనేది అంత మంచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని ఎలా ఇద్దామంటే, మనం ఏదైనా ఫర్టిలైజర్స్ మనం మొక్కలకి ఇవ్వాలంటే మొక్క మొదట్లో అది ఇవ్వకూడదండి. ఇలా మొక్కకి కొద్ది దూరంగా ఇలా కొద్దిగా లేయర్ లాగా ఇలా చేసి తర్వాత మట్టిని అయితే ఖచ్చితంగా మనం ఇలా కప్పేయాలండి. ఇలా వేసిన తర్వాత వాటర్ అనేది ఇచ్చేసేయాలి. ఈ వాటర్ కూడా బడబడా అని ఎక్కువ పోసామనుకోండి, కింద పోయి అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మొక్కకు తగినంత వాటర్ మాత్రమే మనం పోయాలి. సో ఈ రకంగా తయారు చేసుకున్న తర్వాత మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇస్తున్నానండి. ఇచ్చిన తర్వాత మొక్కల్లో చూడండి 15 రోజుల తర్వాత రిజల్ట్స్ మీరే చూడండి. ఆకులు తక్కువ పూలు ఎక్కువ అన్నట్లుంది. ప్రతి చిన్న స్టెమ్కు మొగ్గలు పూలు అనేది విపరీతంగా వచ్చేసాయి. మీరు కొత్తగా కనుక ప్లాంట్ని పెట్టినట్లయితే ఒక నెల రోజుల వరకు ఎలాంటి కంపోస్ట్లు ఇవ్వకూడదండి. నెల రోజుల తర్వాత మాత్రమే ఫర్టిలైజర్ని మనము 15 రోజులు ఒక్కొక్కసారి ఇవ్వాలి. ఇది లిక్విడ్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేకపోతే సాలిడ్ రూపంలో ఇవ్వచ్చు. ఎంత హెల్తీగా ఉంది ప్లాంట్. ఇవన్నీ ఇలా రావడానికి కారణం ఫ్లవరింగ్ బూస్టర్ ఇలా ఇవ్వడమే అండి. 15 డేస్కి ఒకసారి మనం ఇలా ఇవ్వడం వల్ల ఫ్లవర్స్ అనేది ఇంత మంచిగా నా గార్డెన్లో మందారాలు కానీ రోసెస్ కానీ విరగపూస్తున్నాయి. బర్డ్స్ కూడా అలాగే విపరీతంగా వచ్చేసాయండి. అలాగే మొక్క ఎంత కలర్ఫుల్గా, అసలు ఫ్లవర్స్ చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయో కదా. ఇలాంటి మన బూస్టర్స్ ఇచ్చడం వల్ల మనము ఇంత రిజల్ట్స్ అనేది మన గార్డెన్లో పొందవచ్చు. ఇంకొక విషయం ఏమంటే, వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ అయిపోతున్నాయని చాలా మంది షేడ్ ప్లేస్లో వాళ్ళ మొక్కలు ఉంచేస్తూ ఉంటారండి. అలా మాత్రం చేయకండి. ఎందుకంటే మన మొక్కలు వర్షం నీటిలో చాలా మినరల్స్ని కలెక్ట్ చేసుకుంటాయి. అలాగే మనకు వర్షపు నీటిలో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి సో మనము ఈ వర్షంలో మన ప్లాంట్స్ ఉంటే ఎక్కువగా బ్లూమింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. గార్డెన్లో మందారాలు రోసెస్ పూయడం లేదు అనే వాళ్ళందరూ ఈ ఫ్లవరింగ్ బూస్టర్ని మీరు కూడా యూజ్ చేసి మందారాలు రోసెస్ పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.